హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాజమండ్రి మొన్న వర్షం వచ్చి చాలా బీభత్సం అయిపోయిందండి. ఇప్పుడు మెట్లయితే కింద దాకా వెళ్ళింది వాటర్. మొన్న అయితే పైకి వరకు ఉంది. ఇక్కడ శివలింగం కనిపిస్తుంది కదా, ఆ శివలింగం కూడా మునిగిపోయింది మొన్న అయితే. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు. అందుకే అందరూ చూడ్డానికి అయితే వస్తున్నారు అక్కడికి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూసి వెళ్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలతో వస్తున్నారు కాబట్టి మొత్తం కర్రలతో గట్టి అన్నీ కట్టేశారు. ఎవరు జారి పడకుండా కిందకి వెళ్లకుండా కూడా మొత్తం ఫుల్గా అక్కడ అన్నీ కట్టేశారండి. కానీ అక్కడ చేపలు పట్టే వాళ్ళకైతే ఉండడానికి నీడ లేదు, తినడానికి తిండి లేదు అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. గోదావరి మెట్ల మీద తింటున్నారు, ఉంటున్నారు. చిన్నపిల్లల్ని వేసుకొని అలాగే ఉంటున్నారు. ఎవరైనా ఫుడ్ పెడితే తింటున్నారు. అక్కడ చుట్టుపక్కల చూడ్డానికైతే చాలామంది అయితే వెళ్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి వెళ్ళినప్పుడు, ఎందుకంటే ప్రమాదవశాతం జారి పడ్డామంటే ఇంకంతే. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండండి వెళ్ళినప్పుడైనా సరే. కానీ గోదావరి ఇంతలా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బీభత్సంగా వచ్చేసింది. ఇక్కడైతే మొత్తానికి గేట్లు వేసి కట్టేశారు. మీకు ఈ వీడియోలో చూస్తే కనిపిస్తుంది కదా, లోపలికి ఎవరు వెళ్లకుండా కట్టేశారు. అందుకే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా అలా బయట నుంచి చూసుకుని వెళ్ళిపోతున్నారు అన్నమాట. పుష్కర్ ఘాట్ దగ్గర అయితే వచ్చిన జనాలందరూ గోదావరిని చూసి చాలాసేపు అక్కడే కూర్చుని ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. అక్కడ ఫుడ్ పెట్టారు కాబట్టి ఫుడ్ అయితే తింటున్నారు. కర్రలు ఇలా కట్టేశారు అక్కడ లోపలికి వెళ్ళడానికి లేకుండా కర్రలు అయితే కట్టేశారు. ఇక్కడి నుంచే చూడాలి, ఇంకా లోపల వెళ్ళడానికి లేదు. చుట్టుపక్కల ఎక్కడి నుంచో జనం అయితే వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కాసేపు చూసుకుని ఇంక అక్కడే కూర్చుంటున్నారు. బయట అయితే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ఫుడ్ తీసుకుంటున్నారు. పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు. సరదాగా సాయంత్రం అట్లా అలా బయటకైతే వెళ్ళడానికి వస్తున్నారు. ఎప్పుడు వచ్చేవారు, బట్ ఇప్పుడు ఏంటంటే తక్కువ మంది. అప్పుడు ఇంకా ఎక్కువ మంది ఉండేవారు. ఈ కర్రలు వాటర్ గట్ట లేకుండా ముందు ఎక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు బాగా తక్కువ మంది వస్తున్నారు. లోపల చూసారు కదా వాటర్ ఎక్కడ దాకా కనిపిస్తుందో, చాలా ఎక్కువగానే ఉంది. అలా నేను వీడియో తీస్తుండగా అప్పుడే ట్రైన్ అయితే వెళ్తుంది. ట్రైన్ కూడా చాలా స్లోగా వెళ్తుంది, ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉన్నప్పుడు ట్రైన్స్ అయితే స్పీడ్గా వెళ్ళవు కదా, స్లోగా వెళ్తుంది. మొన్న వచ్చిన వర్షానికి రాజమండ్రి ఎలా ఉంది, గోదావరి ఎలా ఉంది, ఎంతవరకు వచ్చింది అనే దానికి ఈ వీడియోలో అయితే మీరు పూర్తిగా చూడొచ్చు. ఎందుకంటే పూర్తి గోదావరి అంతా వీడియో తీసి పెట్టాను కాబట్టి. ఇంకా లోపలికి అయితే ఎవరిని వెళ్ళనివ్వడం లేదు, బయట నుంచే అందరూ చూడాలి. ఎవరైతే చూడడానికి వెళ్తున్నారో వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఫొటోస్ అవి ఎక్కువగా తీసుకుంటున్నారు. జాగ్రత్తగా ఫొటోస్ తీసుకోవచ్చు, కానీ జాగ్రత్తగా ఒక ప్లేస్లో నుంచి ఫొటోస్ అయితే తీసుకోండి. ముందు మనమైతే సేఫ్గా ఉండాలి కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అన్నీ చూసుకుని పిక్స్ అయితే దిగండి. రాజమండ్రి గోదావరి అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మరి మీ ఊర్లో ఎలాగున్నాయి? మీ ఊర్లో కూడా ఇలాగే ఉందా? ఇలాగే ఉంటే కామెంట్ చేయండి. చూసారు కదా జనాలు ఎంతమంది వచ్చారో, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లలు అందరూ వస్తున్నారు. పుష్కర్ ఘాట్ దగ్గరే మట్టికి ఇలా ఫుడ్ అయితే ఎక్కువగా ఉంది, అందుకే అక్కడ ఆగుతున్నారు. కాసేపు చూసి ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.